హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులు అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. అందరికీ ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ వచ్చి పాలక్ పలావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసులు బాస్మతి నానబెడుతున్నాను. 20 మినిట్స్ నానబెట్టుకుంటే చాలండి. వాటర్ పోసి నానబెట్టుకొని ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక గిన్నె నీళ్ళు పెట్టి బాగా నీళ్ళు కాగిన తర్వాత పాలకూరని బాగా ఇలా కట్ చేసి శుభ్రం చేసి వేసుకొని ఒక తెల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు తీసి చల్లారిన తర్వాత జార్లోకి వేసేసేయండి. జార్లో కొంచెం 3 పచ్చిమిర్చి కూడా కలపండి. ఆకుతో పాటు కొద్దిగా అల్లం కలిపి మిక్సీ పట్టించేద్దాము. మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసుకోండి. వేసుకొని ఇందులోకి వెల్లుల్లి అండి, బాగా 20-25 పాయలు ఉంటాయి, సన్నగా తరిగి వేసాను. ఒక ఆనియన్ పొడవుగా చీలికలు చేసి వేసాను. ఒకసారి వేయించుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులండి, ఒక గుప్పెడు కొత్తిమీర అండి, 2 వేసి ఒకసారి వేయించుకోండి. వేసి ఇప్పుడు చూడండి ఇందులోకి నేను 4 రకాల కూరగాయలు వేసాను. ఆలూను, క్యారెట్, బీన్స్, ఈ పచ్చ బఠానీ ఫ్రెష్దండి, ఒలిచి ఉంటే అది వేసాను. 4 కలిపి వేసేసుకోండి. వేసుకొని ఆయిల్లో కాసేపట్లో వేయించుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం బే లీఫ్ అండి, ఒక 2-3 తుంచాల వేసుకోండి. బిర్యానీ ఆకు మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. వేసాక ఇప్పుడు ఇందులోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేస్తామండి. వేసి ఒకసారి కలిపేసేయండి. ఆ పాలకూరలో మనం పచ్చిమిరపకాయలు, అల్లం వేసామంటే ఆ వాసన పోయేంత వరకు నూనెలో బాగా మగ్గనిచ్చుకుందాము. దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నూనె పైకి వచ్చింది చూసారా, ఈ సమయంలో మనము కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, 1 స్పూను బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి అన్నీ కలిపి ఒకసారి వేయించుకుందాము. బాగా వేయించుకున్నాండి. ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేస్తామండి. వేసి మెల్లగా కలుపుకోండి. మెల్లగా కలిపి ఇందులోకి 2 గ్లాస్ బాస్మతికి 3 గ్లాస్ వాటర్ అండి. నేను మిక్సీ జార్లో కలిపి పోసాను. పేస్ట్ చేసి ఉన్నాం కదా జారు, అందుకని అందులో వాటర్ వేసి కుదిపి పోసాను. చూడండి ఎసురు సరిపోయింది. ఒకసారి ఈ టైంలో మీరు చెక్అవుట్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసేయండి. కరెక్ట్గా 2 విజిల్స్ వస్తే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా వచ్చిందో రైస్. చూడండి పొడి పొడిలాడితే ఎలా ఉందో. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందామండి. మన రెసిపీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. పాలక్ పలావ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పాలక్ మనకు చాలా మంచిదండి. చాలా పోషక విలువలు ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి మంచిది ఇది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్ అండి.